చాలా సంతోషం అండి. ఈ యొక్క శ్రమ దినములో కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా చేరి వచ్చి ఆయన నామాన్ని మహిమపరచుటకు ఘనపరచుటకు క్రీస్తు కృపని అనుగ్రహించినాడు కాబట్టి దేవునికి స్తోత్రములు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఉపవాసం ఉండడం అలవాటే, ఉపవాసం ఉండడం మంచిది. ఆమేన్. ఒక చిన్న ప్రశ్న, దేవుని స్తోత్రం. బైబిల్లో నీతిమంతులు, దేవుని స్తోత్రం, ఒక చోట రాయబడి ఉంది, దీనికంటే ఎక్కువగా మీరు నీతిమంతులుగా ఉండుటకు అని రాయబడింది కదా, దేవుని స్తోత్రం. సో పరిసయ్యులు ఉపవాసం ఉన్నారు. పరిసయ్యులు ఉపవాసము కంటేనే మీరు అధికంగా ఉపవాసం ఉండాలని రాయబడింది. సో పరిసయ్యులు ఒక వారంలో ఎన్నిసార్లు ఎన్ని పూట ఉపవాసం ఉంటారు? ఇక్కడ కూర్చున్న సంఘ కాపరి చెప్పకూడదు, అన్నీ తెలుసు, గొర్రెలు చెప్పాలా. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లు? వారానికి 2 సార్లు అంట. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినములు ఉండినా ఉండకపోయినా క్రైస్తవులు ఏం చేయాలా? కనీసం వారానికి 2 సార్లైనా పరిసయ్యులు ఉపవాసం ఉంటారు కదా. పరిసయ్యులు నీతి కంటేను నీ నీతి ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి? దేవుడు మన దగ్గర ఏమి ఎదురు చూస్తున్నాడు? వారానికి 2 సార్లు మాత్రము కాదు, దానికంటేను కదా, దేవుని స్తోత్రం. మొన్న ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ కుమార్తె ఆ ఇంట్లో నైట్ షిఫ్ట్ చేస్తారు. ఏందమ్మా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా అంటే, తల్లి అన్నిది రోజు ఉపవాసం ఉంటుందండి ఆమె. పర్వాలేదే, రోజు ఉపవాసం ఉంటుంది కదా. రోజు ఉపవాసం ఉంటుందంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. తర్వాత అంటే ఏం ఉపవాసం, ఎటువంటి ఉపవాసం ఉంటుందంటే, రాత్రి షిఫ్ట్కి వెళ్తుందంట, 3 గంటలకి జాబ్కి వెళ్తుంది, రైట్. మళ్ళీ ఇంటికి రావడానికి 3 అవుతుంది. సో పండుకోవడానికి 4 అవుతుంది, లేవడానికి 2 గంటలు అవుతుంది. దేవుని స్తోత్రం. ఇంకా లేచిన తర్వాత తింటుంది. ఏం స్కిప్ అయింది? బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. రోజు మా కూతురు ఉపవాసం ఉంటుంది, టిఫినే చేయదు. ఇంకెందుకమ్మా టిఫిన్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి కదా, దేవుని స్తోత్రం. సో చాలామంది అట్లా ఉపవాసం ఉండడానికి ప్రయాసపడతారు కదా, దేవుని స్తోత్రం. పండుకున్న టైంలో, ఉద్యోగం చేసే టైంలో కదా, దేవుని స్తోత్రం. నేను వచ్చి ముస్లిం సహోదరుల మధ్యలో ఉంటాను. మా బస్తీ ముస్లిం బస్తీ, దేవుని స్తోత్రం. అక్కడ వాళ్ళకి రోజా ఉంటారు కదా, దేవుని స్తోత్రం. వాళ్ళ దగ్గర నుంచి చాలా మనం కూడా నేర్చుకున్నాం. మా పోరగాలికి రోజా అంటే ఒకటే, వాళ్ళకి పొద్దునే లేస్తారు. ఎందుకంటే 5 గంటలు లేచి ఎవరో వెళ్ళంటారా, నమాజ్కి వెళ్ళంటారా అంటే తోస్తారు. వచ్చిన తర్వాత ఇంకా నిద్ర రాదు. ఏం చేస్తారు? పొద్దున క్రికెట్ ఆడుతుంటారు, రోడ్డు మధ్యలో క్రికెట్ ఆడతారు. వాళ్ళకి ఉపవాసం అంటే ఏంటి? పొద్దునే లేచి క్రికెట్ ఆడడం. ఆమేన్, దేవుని స్తోత్రం. సో ఇటువంటి ఉపవాసం ఉండకుండా అర్ధరహితమైన ఉపవాసం ఉండటకు క్రీస్తు సహాయం దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు మాత్రం ఉపవాసం గురించి చెప్పి ఈరోజు అంశంలో మనం వెళ్దాం. ఉపవాసం గురించి నేను ఈరోజు మాట్లాడడానికి రాలేదు, వాక్యం కూడా చెప్పాను, వాక్యం మీరు వెతుక్కోవాలి. దేవుని స్తోత్రం. అయితే యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, యేసయ్య నీ శిష్యులు ఎందుకు ఉపవాసం లేరు అని అడిగారు. ఆమేన్ అని ప్రశ్న అడిగారు. ఎక్కడని? హోంవర్క్ మీరే వెతుక్కోవాలా కదా, దేవుని స్తోత్రం. అప్పుడు యేసయ్య చాలా చక్కగా ఒక మాట అంటాడు, ఒక జవాబు అంటాడు. ఏమని జవాబు అంటాడంటే, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు, ఆమేన్, దేవుని స్తోత్రం, వీళ్ళకి అక్కర్లేదు ఉపవాసం ఉండడానికి. కానీ ఒక రోజు రానే ఉంది, ఆ సమయంలో వీళ్ళు కూడా ఉపవాసం ఉంటారులే అని అంటారు. దాని ఒక అర్థం ఏంటి? వారు ఇప్పుడు యేసయ్యతో ఉన్నారు. యేసయ్యతో ఉన్న అనుభవం ఎటువంటి అనుభవము? పెళ్లి కుమారుడితో ఉన్నంత అనుభవం అంట కదా. సో పెళ్లి కుమారుడితో ఉన్నంత అనుభవము మంచి, దేవుని స్తోత్రం. వాళ్ళకి ఏంటి? ఆర్పాటము కదా, విందు. కానీ వాళ్ళు లేని పక్షమున, లేని సమయంలో, అంటే 3.5 సంవత్సరములో ఈయన లేవనెత్తబడతాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు. అంటే ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఉపవాసం దేనికి ఉంటున్నాము? పెళ్లి కుమారుడితోని సహవాసము కలిగి ఉంటుటకు. హల్లెలూయా. పెళ్లి కుమారుడితోని విందు చేసుకుటకు. ఆమేన్, దేవుని స్తోత్రం. కాబట్టి దానికే మీరు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దావీదు అంటాడు, అయ్యా ఇది కూడా మీరు వెతుక్కోవాలి, హోంవర్క్. ఒక
క్లూ ఇస్తాను. 109వ కీర్తనలోనే ఉంది. ఎన్నో వచనమని మాత్రం మీరు హోంవర్క్ కదా. ఉపవాసము చేత నా మోకాలు బలహీనపరచబడిందని అంటాడు. ఉపవాసం చేత ఏం బలహీనం కావాలా? కడుపు బలహీనం కావాలి కదా. ఉపవాసం చేత ఏం బలహీనం కావాలా కదా, దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఏం రాయబడింది? ఉపవాసము చేత ఏం బలహీనపరచబడింది? కొద్ది గట్టిగా అంటారా? ఆమేన్, హల్లెలూయా. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, దావీదు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశాడండి? మోకరించి ప్రార్థించాడు. మోకాల్లో నొప్పి అయ్యే వరకు ఆయన మోకరించలేదు, మోకాలు బలహీనంగా అయ్యే వరకు మోకరించాడంట. రెండిట్లో తేడా ఉంది కదా. హల్లెలూయా. మోకరించి 5 నిమిషాల్లోనే మోకాలు నొప్పి వస్తుంది, ఎవరికైనా వస్తుంది, మంచిగా ఉంటే వస్తుంది. కానీ బలహీనంగా అయ్యే వరకు అంటే ఇంకా కింద కూర్చున్నప్పుడు చేత కాదు కదా. దేవుని స్తోత్రం. తిమ్మిరెక్కి కూర్చొని నిలబడడానికి చేతగాక ఒక 5 నిమిషాలు సెట్ చేసుకొని తర్వాత లేచి నిలబడతారు. అది మోకాల్లో ఉండి బలహీనపరచబడే అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఉపవాసంలో మనం ఏం చేయాలా? మోకాల్లో ఉండలేని వారు కదా, దేవుని స్తోత్రం. పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ మిగతా వాళ్ళు జంతులాగా 4 కాళ్ళు మోకాళ్ళు ఉండకుండా మనిషిలాగా 2 కాళ్ళు మోకాళ్ళు కదా, దేవుని స్తోత్రం. అర్థమైంది అనుకుంటా మీకు. ఆమేన్, దేవుని స్తోత్రం. ఎప్పటి వరకు మోకరించి ప్రార్థన చేయాలా? మోకాలు నొప్పి వేసే వరక, బలహీనంగా అయ్యే వరక? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒక సేవకుడు, చాలా అనుభవము చెందిన ఒక సేవకుడు, ఆయన దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. అంకుల్ నేను సేవ చేయాలి అంకుల్ అని అన్నాడు. 2 వచ్చారు. దేవుని స్తోత్రం. అయితే అంకుల్ అన్నాడంట, ప్యాంట్ లేపరా అని అంట. ఏంది ప్యాంట్ లేపమంటున్నాడు? సేవ చేయాలి అంకుల్ అంటే ప్యాంట్ లేపరా అన్నాడంట. సరే అని ప్యాంట్ లేపానంట. మోకాలు కనబడే వరకు ప్యాంట్ లేపరా అని అంట. మోకాలు కనబడి ప్యాంట్ లేపితే మోకాళ్ళ గాయం ఉందా అని చూసినట్ట. ఒకటికి గాయము లేకుండే. గెట్అవుట్, సేవకి నువ్వు యోగ్యుడే కాదు, గెట్అవుట్, సేవ చేయకూడదు. ఇంకొకటి చూస్తే మోకాళ్ళ గాయం ఉండే, నువ్వు సేవ చేయగలుగుతావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు అంగీకరింపబడతారు? ఎక్కడ గాయం ఉండాలా? మోకాలు గాయం ఉండాలి. హల్లెలూయా. లోకస్తునికి హృదయంలో గాయం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ఇట్లా చెప్పేశారు, వీళ్ళు అట్లా చెప్పేశారు. సేవకుడికి ఒకటే గాయం, ఎక్కడ? మోకాళ్ళ గాయం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మోకాలు బలహీనంగా అయ్యే వరకు మోకరించి ప్రార్థించడానికి దేవుడు కృపని అనుగ్రహించింది నాకు. ఆమేన్, దేవుని స్తోత్రం. నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతున్నాను. నేను చెప్పినందుకు నేను పర్ఫెక్ట్ అని కాదు. అప్పుడప్పుడు మోకరిస్తాను, అప్పుడప్పుడు జంతులాగా మోకరిస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు నన్ను కూడా క్షమించును గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కానీ నా భార్య మాత్రము ప్రతిరోజు బాగా మోకరించి దేవుని ఆరాధించడం ఆమెకు అలవాటు. దేవుని స్తోత్రం. అది మాత్రం విడవక బాగా ఆరాధిస్తుంది. దేవుని స్తోత్రము. చాలాసేపు ఆమె మోకరించి ప్రార్థన చేయగలుగుతుంది. ఆమేన్, దేవుని స్తోత్రం. కాబట్టి ఈ కారణం కొరకే మనం ఉపవాసం ఉండాలి. ఆమేన్. ఈరోజు ఉపవాసము అంశము కాదు. ఆమేన్. కానీ శ్రమ దినాలు ఉన్నారు, చాలామంది ఉపవాసం ఉంటారు. కాబట్టి గుర్తించుకోవడానికి 2 మాటలు చెప్పడం జరిగింది. చాలా చిన్న వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించినాం. దానికి ఆధారంగా మత్తయి 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఇంకొకరు మత్తయి 25వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఫస్ట్ మత్తయి 25వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. మత్తయి 25:29. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. 25:29. అదే మత్తయి 25:29. 25:29 అదే చదివారా? లేమా? కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. 25:29. కలిగిన ప్రతివానికి. చాలండి, దేవునామానికి మహిమ కలుగును గాక. మత్తయి 25:29లో
కలిగిన ప్రతివానికి ఇయ్యబడునని రాయబడి ఉంది. మత్తయి 13:12లో కలిగిన వానికే అని మరలా దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ అన్నాడు కలిగిన వానికి ఇయ్యబడునని, మరలా 13వ అధ్యాయంలో ఏమన్నాడు? కలిగిన వానికే అని మళ్ళీ అంటున్నాడు. అంటే మీరు సరిగా విన్నారో ఏమో, కరెక్టే చెప్పాను రా బాబు, నేను కలిగిన వానికే ఇయ్యబడును. ఆమేన్. వినడానికే కొద్ది కష్టంగా ఉంది కదా. లోకరీతిగా ఎవరికి ఇవ్వబడును? లేని వానికి ఇవ్వబడును కదా. రోడ్లో వెళ్తుంటే పాపము దేవుని స్తోత్రం అడుక్కున్న వాడికి ఇస్తాం, అది కూడా పైనుంచి కింద వరకు చూస్తాం. ఆయన బట్టలు ఎట్లా ఉంది కదా, బాగుందా, ఏమైనా మంచుకుంటే బాగానే ఉన్నావు కదరా, నీకెందుకు కావాలని అంటాం కదా దేవుని స్తోత్రం. సో మనము పరిశీలించి ఎవరికైతే లేదో వారికి ఇవ్వబడును. దేవుడు ఏమంటున్నాడు? కలిగిన వారికి ఇవ్వబడును. మీరు సరిగా విన్నారో ఏమో అని మరలా కలిగిన వానికే, అవే లేని వానికి కాదు, కలిగిన వానికే ఇవ్వబడును అని మరలా అంటున్నారు. హల్లెలూయా. అయితే దేవుని స్తోత్రము, కలిగిన వారు అంటే ఎవరు అని తెలుసుకోవాలి కదా. ఏం కలిగి ఉంటే ఏమిస్తాడు దేవుడు కదా. దేవుని స్తోత్రం. ఏం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ 2 ఉపమానములో మనం చూసినాం, 2 చోట కూడా రాయబడిన కార్యము. దేవుని స్తోత్రం. మత్తయి 13వ అధ్యాయంలో ఆయన విత్తువాడు గురించిన ఉపమానము తెలియజేస్తాడు కదా. ఉపమానము చెప్పిన తర్వాత కూడా ఇంతకుముందు కూడా మనం చూసాం. ఉపమానం చెప్పిన తర్వాతనే ఆయన ఏమన్నాడు? చెవి కలిగిన వారు వినుగాక కదా. సో శిష్యులు మాత్రమే, ఇది మత్తయిలో రాయబడి లేదు, మార్క్ 4వ అధ్యాయంలో రాయబడింది, చెవి కలిగిన వారు వినుగాక అని. అయితే శిష్యులు మాత్రం వచ్చి యేసయ్య దగ్గర అడుగుతున్నారు, యేసయ్య ఉపమానము చెప్పారే, దాని ఒక అర్థం ఏంటి అని అన్నప్పుడు, అప్పుడు యేసయ్య వాళ్ళని చూసి అన్నాడు, మీకు మాత్రమే దేవుని ఒక రాజ్యం గురించిన మర్మము తెలియజేయబడును. కలిగి ఉన్నవారు ఎవరండి? ఆసక్తితోని వినడానికి చెవులు తెరవబడి దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిగిన వారు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? ప్రభువా మాట్లాడమయ్యా, ప్రభువా మాట్లాడము. ఆమేన్. దేవుని స్తోత్రము. 3 రోజులైందంట యేసయ్య ప్రసంగాన్ని ఆరంభించి, ముగించలేదు. ప్రజలందరూ కూడా ఏం చేశారు? వింటా ఉండే 3 రోజుల తర్వాత అప్పుడే యేసయ్య అన్నాడు, వాళ్ళని అట్లనే పంపడం మంచిది కాదు, ఆకలితో ఉండొచ్చు, వీళ్ళకి ఏమైనా భోజనం ఇవ్వాలని 2వ మారు ఆయన అదే అద్భుతాన్ని చేశారు. ఇప్పుడు ఎన్ని రొట్టెలు ఉండే? 5 రొట్టెలు 2 చేప ఫస్ట్ టైం. సెకండ్ టైం 7 రొట్టెలు కొన్ని చేపలు ఉండే. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎంతమందికి పంచిపెట్టాడు? 4000 మందికి. రెండోసారి 4000 మందికి. ఆమేన్. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఒక చిన్న సజెషన్, సమ్మర్ టైంలో ఒక క్విజ్ కాంపిటీషన్ పెట్టండి. దేవుని స్తోత్రం. ఒక క్విజ్ కాంపిటీషన్, సరేనా? చాలా కాంపిటీషన్ పెడతారు, క్విజ్ కాంపిటీషన్. దేవుని స్తోత్రం. లేకపోతే చెప్పండి, నేనే వచ్చి కండక్ట్ చేస్తాను, నేనే ప్రైజ్లు కూడా ఇస్తాను. దేవుని స్తోత్రం. రైట్. దేవుని స్తోత్రము. క్విజ్ ది సబ్జెక్ట్ కూడా తెలియజేయబడుతుంది. ఓకే, చిన్న సబ్జెక్టే, మార్క్ రాసిన సువార్త. ఓకేనా? మార్క్ రాసిన సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 ఉన్నాయి కదా. 16 అధ్యాయాలే ఉన్నాయి. సో 16 అధ్యాయాలు మాత్రం బాగా చదువుకొని రావాలా. దేవుని స్తోత్రము. దాంట్లో టెస్ట్ పెట్టడము జరుగుతుంది. ఓకేనా? అందరు సిద్ధమా? ఏదో పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్ రాసినట్టు చూస్తున్నారు, సంతోషమే కదా. మార్క్స్ వార్త జీవితంలో ఒక్కసారి కూడా చదవకపోతే 10 సార్లు చదువుకొని రండి కదా. ఈ వరుసలో ఉన్నవారు కొద్దిగా అట్లనే ముందు వచ్చి కూర్చుంటారా? ఈ వరుసలో ఉన్నవారు, లేకపోతే మధ్యలో కూడా కూర్చోవచ్చు. కొద్ది ముందు స్థలం ఉంటే ఉన్న స్థలానికి కూడా కవర్ చేసుకొని ముందు కూర్చుంటే వెనుక కూర్చున్న వారికి కొద్ది ప్రయోజనంగా ఉంటుంది. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మర్చిపోదు, డేట్ పాస్టర్ గారు చెప్తారు, ఆ రోజు క్విజ్ కార్యక్రమం పెట్టడము జరుగుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. అయితే ఇక్కడ మనము చూస్తున్నామండి, కలిగి ఉన్న వారికి ఇవ్వబడును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరండి కలిగి ఉన్నవారు?
చెవి కలిగిన వారు విన్నారు, వాక్యం విన్నారు, వినడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్య ఉపమానము కథ రూపంగా చెప్పావే, దాని అర్థం ఏంటని అడిగారు. దేవుడు అన్నాడు, మీరే అయ్యా కలిగి ఉన్నవారు, దేవుని ఒక రాజ్యం గురించిన మర్మాలు మీకే తెలియజేయబడును. మత్తయి 25వ అధ్యాయంలో తలాంతుల గురించి ఒక ఉపమానం చెప్పాడు. ముగ్గురికి యజమానుడు తలాంతులు ఇచ్చాడంట. అంటే ఏంటి? ఇంట్లో వారు అలవాటు రీతిగా యజమానుడు ఏమన్నాడు, అరే ఆ మిక్సర్ ప్యాక్ చేయాలంటే ప్యాక్ చేసేవారు కదా, దేవుని స్తోత్రం. ఈ కార్పెట్ని తీయండి అంటే తీసేవారు, దేవుని స్తోత్రము. అట్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అయినారు. కానీ ఫస్ట్ టైం యజమానుడు ఏం చేశాడంటే ఆయన చేతిలో డబ్బులు పెట్టి, ఆ డబ్బులు తలాంతులకి సాదృశ్యంగా రాయబడింది. తలాంతులు ఇచ్చి, అరే నేను మరలా వస్తాను రా, మీరు ఎలా వాడగలుగుతారో వాడండి అని చెప్పి చేతిలో ఇచ్చినప్పుడు ఇద్దరు మాత్రము వారు దేవుని యొక్క రాజ్యానికి మహిమ తెచ్చే రీతిగా తలాంతుని వాడుకున్నారంట. హల్లెలూయా. వాళ్ళకి ఇవ్వబడిన తలాంతులు అధికపరుచుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి వచ్చి దేవుడు అంటున్నాడు, ఉన్నవారికి ఇంకా ఇవ్వబడును. హల్లెలూయా. ఎవరికి ఇవ్వబడును? సమయం ఉండినా లేకపోయినా కొందరికి ఆశ ఉండి, అయ్యా నీ సేవ ఏమైనా చెయ్యాలయ్యా, నీ కొరకు ఏమైనా చెయ్యాలా తండ్రి, నీ కొరకు ఏమైనా చెయ్యాలయ్యా, నాకు అందరిలాగా పాట పాడడానికి రాదు, కానీ నేనేం చేయగలుగుతాను అదే చేయగలుగుతాను. ఆమేన్. దేవుని స్తోత్రం. మాకు ఒక టీం ఉంటుందండి. దేవుని స్తోత్రము. మేము చాలా ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మంచి వాయిద్యం వాయించే బృందము, పాట పాడే బృందంతో వెళ్తాం. మైక్ సిస్టమ్ అన్నీ తీసుకొని వెళ్తాం. అయితే ఒక్కడు దేవుని స్తోత్రము, ఇద్దరు అన్నతమ్ములు వచ్చారు. అయితే అన్న మాత్రం తబలా వాయించడం, డోలక్ వాయించడం నేర్చుకున్నాడు. తమ్ముడికి మాత్రం తా అంటే తూరాదు, సా అని అంటే సా అంటాడు. దేవుని స్తోత్రం. అరే పాట పాడరా, ట్యూన్లో పాడరా అంటే అస్సలు ట్యూనే రాదని. ట్యూన్ అంటే ఏంటని అర్థం కాదు. సరే ఈయనకి ఏమైనా కీబోర్డ్ నేర్పిద్దామని కీబోర్డ్ నేర్పిస్తా, నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ తప్పు వాయిస్తాడు. అరే నిన్ననే కదా నేర్పించాను, మళ్ళీ ఎందులో అట్లా చేస్తున్నావు అంటే పాపం ఆయనకు వాయిద్యం వాయించికి రాదు, పాట పాడికి రాదు. అయితే ఆయన చాలా బాధపడేవారు. ఏంటి ప్రభు నాకు ఏం రావట్లేదు. నేను కూడా చాలా బాధపడాను, నేను ఏంట్రా బాబు ఈయన ఎట్లా ఉన్నాడు. కానీ దేవుని స్తోత్రం, ఏదో ఒక తలాంతి ఇవ్వాలి కదా దేవుడు ఆయనకి. ఆయన కూడా చాలా పట్టుదలతోని, ప్రభా నేను కూడా పరిచయలో వాడబడాలా, ఆయనలాగా పాట పాడికి నాకు రావట్లే, ఈయనలాగా వాయిద్యం వాయించింది కూడా రావట్లే, నేర్చుకున్న బుర్రలు ఎక్కట్లే. అది సి అంటే డి కార్డు పట్టుకుంటాడు, డి అంటే ఈ కార్డు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇంత కష్టంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఆయనలో ఉన్న ఒక తలాంతిని దేవుడు తెలియజేస్తాడు. ఏం తలాంతి తెలుసా? బాగా వైర్లు సాల్డరింగ్ చేయడం వచ్చు ఆయనకి. ఏం చేయడం వచ్చు? సాల్డరింగ్ చేయడం వచ్చు. అయితే మేము మైక్ సిస్టమ్ కూడా తీసుకెళ్తాం కదా, 2-3 వైర్లు ఖరాబ్ ఉంటే కోటికి పట్టుకొని వెళ్ళాలి. చాలా కష్టపడి ఆడికి 100 రూపాయలు ఇచ్చి బస్సులు ఆడుకుని, అరే సాల్డరింగ్ చేయరా బాబు అంటే సరిగ్గా కూడా చేయడు. ఈయన సాల్డరింగ్ చేయడంలో మేధావిగా మార్చబడాడు. ఆయన రాన్న దినముల్లో ఎలా సాల్డరింగ్ చేశాడంటే దేవుని చాలా విచిత్రంగా వైర్లు తయారు చేసేవాడు మాకు. అంటే ఇప్పుడు మిక్సర్లో ఒక స్టీరియో జాక్ అని ఉంటుంది దేవుని స్తోత్రం. అంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది. కొన్ని కీబోర్డ్లో లెఫ్ట్ రైట్ పెట్టవచ్చు. ఆయన ఒకటే వైర్లో లెఫ్ట్ రైట్ చేసి, ఇక్కడ కోణం ఒకటే జాక్ ఉంటుంది, అక్కడ కోణం 2 జాక్లు ఉంటాయి. లెఫ్ట్ది రైట్కి పెట్టినా సౌండ్ రాదు, లెఫ్ట్కి లెఫ్ట్లోనే పెట్టాలా, రైట్ది రైట్లోనే పెట్టాలా. ఏంట్రా నువ్వు మ్యాజిక్ చేస్తున్నావు అంటే, అది ఏదో చేస్తున్నానా వచ్చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఆయన ఎంత దేవుని స్తోత్రము దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయినాడంటే, పెళ్ళి అయ్యేవారికి అండి, పెళ్ళి అయిన తర్వాత గాయమైపోయాడు మొత్తానికి. దేవుని స్తోత్రం. అప్పటి వరకు మాకు ఏ చింత లేకుండే. ఏమైనా వైర్ పోయిందంటే అరే చేయరా అంటే చేసేస్తాడు, ఏమైనా ఉంటే చేయరా అంటే చేస్తాడు. ఆయనలో ఒక తలాంతు ఉండే. ఆమేన్. ఎంతవరకు దేవుడు ఆయనని ఘనపరిచాడో తెలుసా? ఆ తలాంతు ఉన్నందుకు. దేవుని స్తోత్రం. ఒక సమయం వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అన్న నా జీవితంలో ఏదైనా ఒక యాంప్ తయారు చేస్తాను అన్నాడు. ఆమేన్. ఆయన చిప్పులు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చిప్పులు తయారు చేసే కంపెనీలో నాకు మంచి ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకండి? వైర్లు సాల్డరింగ్ చేశాడు కాబట్టి చిప్పులు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆమె దేవుని స్తోత్రం. దేవుని కొరకు ఏదైనా చేస్తే కలిగి ఉన్న వాడికి ఇవ్వబడును. హల్లెలూయా. ఎవరు కలిగి ఉండే? దేవుని ఒక రాజ్యము కొరకు నేను కూడా పని చెయ్యాలా, దేవుని ఒక రాజ్యములో నేను కూడా పాలిభాగ్యునుగా ఉండాలా, నాకు తెలిసింది నేను చేస్తాను, నాకు చేతగాంది నేను కరెక్ట్గా శ్రద్ధగా నేను చేస్తాను. ఆమేన్. దేవుని స్తోత్రం. 2 పిల్లలు వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు. ఒక సంఘానికి వచ్చి రోజు వాళ్ళు శనివారం ఆరాధన ఉంటే, ఆదివారం ఆరాధన ఉంటే శనివారము రాత్రి వచ్చి
దేవుని స్తోత్రం, ఒకళ్ళు దులిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు అంకిల్ నాకు కూడా ఒక బట్ట ఇవ్వండి అని ఇద్దరు పిల్లలు బాగా బెంచులన్నీ కూడా శుభ్రంగా తుడిచేవాళ్ళు. ఆమేన్. దేవుని స్తోత్రము. కలిగి ఉన్న వారిగా మార్చబడారు. ఆమేన్. దేవుడు ఈరోజు వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా బహుగా దీవించారు. ఆమేన్. ఏ కొదవ లేకుండా దీవించారు. ఆమేన్. సమృద్ధిని దయచేశాడు. అంటే దాని ఒక అర్థం ఏంటి? దేవుని కొరకు, దేవుని ఒక సన్నిధానంలో మీరు ఏదైతే చేస్తారో దాని ద్వారా కలిగి ఉన్న వారిగా మార్చబడతారు. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఉండి ప్రార్థిస్తారా, దేవుడు నిశ్చయముగా కొన్ని తలాంతులను మీకు ఇస్తాడు, కొన్ని అభిషేకాన్ని మీకు ఇస్తాడు, మీకు విశేషమైన వరాలతోని దేవుడు అలంకరిస్తాడు. కలిగి ఉన్న వారిగా మీరు మార్చబడతారు. ఒక్కొక్కరికి దేవుడు ప్రత్యేకమైన ఒక వరాన్ని ఇస్తాడు, ఒక తలాంతిని ఇస్తాడు, ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు కలిగి ఉన్న వారిగా మార్చబడతారు. అదే గ్రూప్లో ఒక వ్యక్తి ఉండండి, దేవుని స్తోత్రము, ఆయనకి పాట రాదు, మైక్ సిస్టమ్ పెట్టనీకి రాదు, మైక్ మర్చనీకి కూడా రాదు. దేవుని స్తోత్రం. ఏది ఇచ్చినా నాశనమే. మేము కూడా చెప్పారే నీ ఏం ఉట్టకరా బాబు, ఉట్టి కూర్చుంటే చాలని. ఆయన కూడా చాలా బాధపడేవాడు, ఏంటి ప్రభా నాకు ఏమి రావట్లేదు, ఏమో తబలా ఇస్తే ఒక్క బీట్ వాయిస్తాడు, నెక్స్ట్ బీట్ వాయించనీకి రాదు. పాట పాడమంటే దేవుని స్తోత్రం బూతులే. ఆయనకి ఏంటంటే పదాలు ఉచ్చరించడం రాదు, ట్యూన్ కరెక్ట్గా పాడతాడు. దేవుని స్తోత్రం. పదాలు ఉచ్చరించడంలో తప్పైపోతుంది, ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. అంగం బాబోయ్, నోటు తెలిసి పాడకరా, నోటి నుంచి వచ్చినంతా కూడా బూతు మాటలే వస్తుంది, కానీ ప్రజలకి ఆశీర్వాదమైన మాటలు రావట్లేదు, కానీ ట్యూన్ మాత్రం కరెక్ట్గా పాడతాడు. అప్పుడు ఆయన కూడా ఒక్కసారి చాలా బాధపడాడు, ఏంటి వాళ్ళు ఏం లేదా అని. అప్పుడు దేవుడు ఆయనకి తెలియజేసిన ఒక కార్యం ఏంటంటే, డ్రైవింగ్ చేస్తాడు. బాగా ఏం చేస్తాడండి? డ్రైవింగ్ చేస్తాడు. దేవుని స్తోత్రం. డ్రైవింగ్ చేసే తలాంతు దేవుడు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. డ్రైవింగ్ చేసే తలాంతు ఆయనకు వచ్చింది కాబట్టి ఒక గొప్ప సేవకుడికి నెల రోజులు డ్రైవింగ్ చేయడానికి దేవుడు ఆయన కృపనిచ్చాడు. హల్లెలూయా. వెళ్ళి చేస్తాడు. వెళ్ళి చేసినందుకు ఈరోజు దేవుడు ఆయనకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అట్లా దేవుడు మీలో కలిగి ఉన్న వారిగా దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. ఆమేన్. ఈ సంఘం ఎటువంటి సంఘం అండి? కలిగి ఉన్న సంఘము. హల్లెలూయా. ఎప్పుడు కలిగి ఉంటారు? దేవుని యొక్క సన్నిధానంలో వేచి ఉన్నప్పుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఒక స్త్రీ అనింది, అయ్యా నా భర్త సేవకుడు సేవ చేశాడు, చనిపోయాడయ్యా, అయినా ఇప్పుడు మేము అప్పుల పాలైపోయినాము, ఏం చేయాలని ఎలీషా దగ్గర వచ్చినప్పుడు ఎలీషా అన్నాడు, ఇంట్లో ఏముంది? ఒక బుట్టిలో నూనె మాత్రం ఉందన్నాడు. ఆమేన్. సేవకుడు వెళ్తూ వెళ్తూ ఇంటిలో ఒక గిన్నె నిండా అభిషేకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎలీషా చూసి అన్నాడు, ఇంటి నిండా ఇంటిలో గిన్నెలో అభిషేకం ఉంది కదమ్మా, అది చాలు నీకు, అది చాలు నీకు. నీ భర్త వెళ్ళాడే, వెళ్ళినప్పుడు నీ కొరకు అని అభిషేకం పెట్టేసి వెళ్ళాడు. నువ్వు చేయాల్సింది ఏంటి? చుట్టుపక్కల ఉన్న ఖాళీ గిన్నెలన్నీ కూడా సమకూర్చుకో, ఇంటికి తీసుకురా, తలుపులు వేయము, ఆ గిన్నెలు ఉన్న నూనెని ఆ గిన్నెలో పోయడం మొదలుపెట్టు. నీ గిన్నె నుండి పొంగి పొర్లి యొక్క అనుభవాన్ని ఇచ్చి అనేక మందికి దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకండి? మీరు ఎరగని ఒక కార్యం మీలో ఉంది, మీరు ఎరగని ఒక అభిషేకం మీలో ఉంది, ఎరగని తలాంతుని దేవుడు మీకు ఇచ్చున్నాడు, ఎరగని కొన్ని కార్యములు కలిగి ఉన్న వారిగా దేవుడు ఈ సంఘాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ సంఘము కలిగి ఉన్న సంఘము. ఆమేన్. దేవుని స్తోత్రం. కలిగి ఉన్న వారికి ఇవ్వబడును, కలిగి ఉన్న వారికే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ వచ్చిన వారు ఎవ్వరు కూడా వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళకుండా, అయ్యా కలిగి ఉన్న వారిగా నన్ను మార్చుమయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? అయ్యా కలిగి ఉన్న వారిగా నన్ను మార్చుమయ్యా, కలిగి ఉన్న వారిగా నన్ను మార్చుమయ్యా. వచ్చిన రీతిగా నేను తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. కలిగి ఉన్న వారికి అధికముగా ఇవ్వబడును, సమృద్ధి కలిగే వరకు ఇవ్వబడును అని చెప్పిన రీతిగా కలిగిన వారిగా నన్ను మార్చుము. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వినండి వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి గురించి మనము క్లుప్తంగా మనము చూసి ధ్యానాన్ని మనం పూర్తి చేసాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి కలిగి ఉన్నవాడిగా ఉండే. దేవుని స్తోత్రం. ఈ వ్యక్తి ద్వారా 3 కార్యాలు మనం చూడబోతున్నాము. క్లుప్తంగా నేను ముగిస్తాను. దేవుని స్తోత్రము. ఈ 3 మెట్టుల్లో కూడా 2 కార్యాలు దేవుడు చేస్తాడు. కలిగి ఉన్నవాడికి అధికముగా ఇవ్వబడును కదా. దేవుని స్తోత్రం. ఉన్న స్థాయి నుండి ఇంకా అధికంగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఫస్ట్. సెకండ్, కలిగి ఉన్నవాడిని ఒక్క చోట దేవుడు ఉండనీయడు. ఆమేన్. అప్పటి వరకు మీరు దాచబెట్టబడిన స్థాయిలో ఉండుండొచ్చు,
అప్పటి వరకు గదిలోనే ఒంటరిగా దేవుని ఆరాధించుకొని ఉండొచ్చు. అప్పటి వరకు ఎవరు తెలియకుండా, సమాజానికి మీరు ఎవరని తెలియకుండా ఒంటరిగా మీరు ఉండుండొచ్చు. కానీ మీరు కలిగి ఉన్నవారని దేవుడు తెలుసుకుంటే దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. హల్లెలూయా. మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి సంఘముగా ఈ సంఘం మార్చబడును గాక. ఆమేన్. దావీదండి, దేవుని స్తోత్రము, మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో వాళ్ళ ఇంటిలోనే నిర్లక్ష్యముగా ఎంచేవాడు. ఇంటిలోనే ఆయనకు మర్యాద లేదండి. ఇంటిలోనే ఆయన్ని ఎలా చూసేవారు? గారభంగా కూడా పెంచలేదు. యోసేపైన గారభంగా యాకోబు పెంచాడు కదా. ఆయన దేవుని స్తోత్రము చివరిగా రాహేల్కి పుట్టిన కొడుకు, ఈయన ఇంట్లోనే పెట్టుకుంటా, ఎక్కడ బయట పని కూడా పంపానని ముద్దుగా పెంచుకున్నాడు. కానీ దావీదుని రివర్స్. మళ్ళీ ఎందుకు ఆయన్ని ముద్దుగా పెంచుకోలేదో కదా. చివరి వాడు 8వ కొడుకు కదా. దేవుని స్తోత్రం ఇంట్లోనే ఉంచుకోవాలి కదా. ఆయన ఒక్కడిని మాత్రం బయట పంపిండు. దేవుని స్తోత్రం, ఎల్రా పనికి వారా, ఒక 20-30 గొర్రెలు ఇచ్చి మేకలు కాచుకొని అంతే నీకు వచ్చు, పనికి మాలిన వాడ, వేస్ట్ గాడని ఆయనని పంపడము జరిగింది. దేవుని స్తోత్రం. వాళ్ళ ఇంట్లో ఆ రోజు దేవుని స్తోత్రం ఒక ఘనమైన కార్యం జరిగింది. ఎవరు వచ్చారండి వాళ్ళ ఇంటికి? ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. ఆమె సమూయేలు ఎవరు? ఆ ప్రాంతానికే పెద్ద ప్రవక్త. ఆమె అంటే గొప్ప దైవజనుడు వచ్చాడు. గొప్ప దైవజనుడు వస్తే ఏం చేస్తామండి? ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఎవడు ఉద్యోగానికి వెళ్ళకూడదని అంటాం కదా. లీవ్ పెట్టి ఇవాళ ఇంటికి వచ్చి ఉండు కదా. మీ ఇంట్లో గొప్ప సేవకుడు వచ్చాడు కదా. దేవుని స్తోత్రం. మీ ఇంట్లో గొప్ప దైవజనుడు వచ్చాడు. మీరెట్లా నువ్వు జాబ్కి వెళ్తావు, అన్నీ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోని అంటాం కదా. ఇంట్లో అందరూ ఉండే, ఒక్కడు తప్ప కదా. దావీదుని చూసి ఏమన్నారు? వెళ్ళు, గొర్రెలు తీసుకెళ్ళారు. ఏం అక్కర్లే ఇంట్లో ఉండడానికి. ఏం చేస్తావు కదా. నీకు దానికి ఏం సంబంధం? ఆ సేవకుడు ఎందుకు వస్తున్నాడో, వచ్చి బలి అర్పిస్తాడు, వెళ్ళిపోతాడు. నీకేం అక్కర్లేదు, వెళ్ళు. ఇంట్లో ఉన్నవారు ఆయన ఏం చూశారు? వేస్ట్. ఇంట్లో ఉన్నవారు ఆయన ఏం చూశారు? పనికి మాలినవాడు. ఇంట్లో ఉన్నవారు ఆయన ఎలా చూస్తారు? గొర్రెలు కాయడం మాత్రం వచ్చు. వెళ్ళరా, వెళ్ళు, ఆడ కూర్చో, బాగా కూర్చో, నెమ్మదిగా కూర్చో కదా. దేవుని స్తోత్రం. అయితే సమూయేలు ఎందుకు వచ్చాడు వాళ్ళ ఇంటికి? సౌలు తర్వాత ఒక వ్యక్తిని అభిషేకించడానికి రాజుగా. సో సమూయేలు ఏ దృష్టితో వస్తున్నాడు? ఎవడు అర్హుడు, ఎవడు కలిగినవాడు, ఎవడిలో ఆ సామర్థ్యం ఉంది, రాజుగా ఉండడానికి ఎవడు కరెక్ట్ పర్సన్ అని చూడడానికి వచ్చాడు. అయితే వచ్చినప్పుడు మొదటి కొడుకు వస్తున్నాడు. ఆయన వచ్చిన వెంటనే సమూయేలు అన్నాడు, అబ్బా రాజుగా అవ్వడానికి చూసావా, ఏం పర్సనాలిటీ ఉంది, 6 ప్యాక్ ఉంది, హైట్ ఏంట్రా బాబు, నీ పర్సనాలిటీ ఏంట్రా, కరెక్ట్రా నువ్వే అని మనసులో అనుకున్నాను. ప్రభు ఈయననే, వెళ్ళి నూనె పోసేయాలా. దేవుడు అన్నాడు, ఊరుకో, నువ్వు చూసిన రకంగా నేను చూడాలి. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్నవారు కొందరిని చూసి కలిగి ఉన్నవాడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఆయన్ని చూసి ఏమంటున్నాడు? వీడు వేస్ట్, రిజెక్ట్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమూయేలుకి ఏం అర్థం కాలే, ఇదేంటి ప్రభువా, దేన్ని చూసి లెక్క పెడుతున్నారు మీరు కదా. ఐఏఎస్ చదువుకున్నాడు, బాగా పాటలు పాడే తలాంత్ ఉంది, వాయిద్యాలు వాయిస్తాడు, 10 ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఏంటయ్యా రిజెక్ట్ అన్నాడు. రిజెక్ట్ అన్నాను కదా, రిజెక్ట్. ఏం లేదా ఆయనలో ఏం లేదా, ఇదేంటి ప్రభా. సరే నెక్స్ట్ వాడు రా. నెక్స్ట్ వాడు కూడా బాగానే ఉండే, ప్రభా ఈయన కూడా బాగానే ఉన్నాడు, ఊరుకో, ఏం లేదు ఆయన కూడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అట్లా ఎంతమంది వచ్చారు? 7 మంది వచ్చారు. 7 మంది కూడా ఎవరండి? సమాజంలో పెద్దవారు, సమాజంలో ఏదో వాళ్ళు చదువుకున్నారు, సమాజంలో జ్ఞానులు అని పిలబడిన వారు, సమాజంలో మంచి ఉద్యోగస్తులు. హల్లెలూయా. కానీ ఒక్కడు ఉండే వాళ్ళ మధ్యలో. ఆయన్ని చూసి ఇంట్లో ఏమన్నారు? వేస్ట్, వీడికి చదువు రాదు, ఏం రాదు, ఒక 20 గొర్రెలు ఆడెళ్ళి టైంపాస్ చేసుకొని కూర్చుంటాడు. సమూయేలు అడిగాడు, ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు వీళ్ళందరినీ రిజెక్ట్ చేశారు. అప్పుడే గుర్తొస్తుంది, అరే ఒకడు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? గొర్రెలు కాసుకొని ఉంటున్నాడు. సమూయేలు ఒక మాట అంటున్నాడు, ఆయన వచ్చే వరకు ఎవరు కూర్చోడానికి వీల్లేదు. హల్లెలూయా.
దావీదు కలిగి ఉండే అని దేవుడు మాత్రం ఎరిగి ఉండే. ఆమేన్. దేవుని స్తోత్రం. దావీదుని మొదటిగా వాళ్ళ ఇంటి మధ్యలో, ఇంటి వారి మధ్యలో దేవుడు ఘనపరిచాడు. హల్లెలూయా. దేవుడు మొదటిగా మీ ఇంటిలో దేవుడు మిమ్మల్ని ఘనపరచును గాక. కలిగి ఉన్న వారికి ఫస్ట్ మీ ఇంటిలో, మీ బంధువుల మధ్యలో దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు గురించి నాసరేతులో చెందిన వారు మాట్లాడుకున్నారట. అరే, ఈ కుర్రోడు మన మధ్యలో ఉండే కదా, మన దగ్గరనే పెరిగాడు కదా, ఇదేంట్రా బాబు, ఈయన ప్రసంగం ఏంటి, ఈయన చేసే అద్భుతాలేంటి బాబు, విచిత్రమైన కార్యములు చేస్తున్నారని నాసరేత్ పట్టణంలో ఉన్నవారు మాట్లాడుకున్నారంట. హల్లెలూయా. మీ చుట్టుపక్కల ఉన్నవారు మిమ్మల్ని గురించి మాట్లాడే స్థాయిలో దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. హల్లెలూయా. అయ్యా, ఆమె చెప్పిన వారిని మాత్రం దీవించుమయ్యా. హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కలిగి ఉన్నవాడికి ఇవ్వబడును. ఇప్పుడు ఏం కలిగి ఉండే ఆయనకి? ఒక వచనం, 12వ వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 12వ వచనం. ఎర్రని వారును చక్కని నేత్రము కలిగిన వాడును చూచుటకు. ఆమేన్. అంటే ఏంటి? చాలా సౌందర్యవతుడుగా ఉండే. ఆమేన్. చాలా అందంగా కనబడాడు. లోకరీతిగా అందమా? లోకరీతిగా అందము తెలియజేయడానికి ఆయన స్నానం చేసుకొని రాలేదు, బ్యూటీ పార్లర్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు దావీదు? కదా, గొర్రెలు కాచుకొని ఉండే. ఇంటి నిండా ఏముండాలా? దుమ్ము ధూళి ఉండాలి కదా. ఆ దుమ్ము ధూళి వాడిని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నావరా అని ఎవరైనా చెప్తారా? మురికి అని అంటారు కదా. దాని తర్వాత ఉన్న మాట చెప్పకూడదు సంఘం కదా. దేవుని స్తోత్రం. వెళ్ళరా, స్నానం చేసుకొని రా, ఎన్ని రోజులైందో ఏమో, కప్పు కొడుతుంది అని తిడతారు. ఆయనని చూసి ఏమంటున్నారు? అబ్బా ఎంత అందగాడు. అంటే ఇది ఎటువంటి అందం అండి? ఆయనలో కనబడిన అందం. ఆమేన్. దావీదు కలిగి ఉన్నవాడు. ఫస్ట్ ఏం కలిగి ఉండే? ఆయనలో ఒక అందముని దేవుడు చూశాడు. ఎందుకు ఈ అందం ఎలా వస్తుంది? దేవుని ఒక సన్నిధానంలో ఉంటేనే. పరమగీతము 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, సుందరి నా సుందరి పౌరమా అని. దేవుని స్తోత్రము. ప్రేమికుడు సంఘాన్ని చూసి, విశ్వాసిని చూసి మాట్లాడే మాట. అంటే ఎవరి దృష్టిలో మనం అందంగా కనబడాలా? దేవుని దృష్టిలో అందంగా కనబడాలా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దృష్టిలో అందంగా కనబడాలా. మనిషి దృష్టిలో అందంగా కనబడాలంటే తెల్లగా ఉండాలా కదా. దేవుని స్తోత్రం. అప్పుడే అందం అంటారు. కానీ ప్రభు దృష్టిలో అందంగా ఉన్నవారు ఎవరండి? ప్రభు సన్నిధానంలో ఉన్నవారే కదా. దేవుని స్తోత్రం. విలాప వాక్యము 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రభులు అని రాయబడింది. ప్రభులు ఎవరంటే దేవుని యొక్క సన్నిధానంలో నాజీరులుగా కొన్ని సమయం ఉపవాసముతో గడపాలని కదా, సమాజం నుండి, ఇంటి నుండి వేరుపరచుకొని దేవుని యొక్క సన్నిధానంలోనే వేచున్నవారంట. వాళ్ళు నాజీరులు, వాళ్ళు ప్రభులు. ఆ ప్రభులు హిమము కంటే తెల్లగా ఉండే అంట. హల్లెలూయా. దేవుని స్తోత్రము. వారు ఎంత సౌందర్యవతులుగా కనబడారంట. ఆమేన్. లోపల ఉన్న అందం ఎప్పుడు వస్తుందండి? దేవుని యొక్క సన్నిధానంలో అధికంగా సమయం గడిపినప్పుడు. హల్లెలూయా. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలను కాసుకొని ఉన్నప్పుడు ఏం తీసుకెళ్ళేవాడు? ఆయన చేతిలో వీణని తీసుకెళ్ళేవాడు కదా. ఆయన వీణని తీసుకెళ్ళే ఒంటరిగా దేవుని ఆరాధించేవాడు. ఆమేన్. ఒంటరిగా దేవుని యొక్క సన్నిధానంలో సమయం గడిపాడు కాబట్టి కలిగి ఉన్నవాడిగా మార్చబడాడు. ఏం కలిగి ఉండే? ఏం కలిగి ఉండే? ఆత్మీయ సౌందర్యత. హల్లెలూయా. ఆత్మీయ అందము. ఆమేన్. దేవుని స్తోత్రము. యేసుక్రీస్తు చూస్తే సౌందర్యవాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకడు పాపము పుట్టినప్పుడు నల్లగా పుట్టాడు. దేవుని స్తోత్రం. పైనుంచి కింద వరకు ఒక్క చుక్క తెల్ల కూడా లేదు, నల్లగా పుట్టాడు. పెద్దగా అయిన తర్వాత ఆయనలో చాలా బాధ. ఏంటయ్యా నన్ను నల్లగా ఇట్లా కదా. కొద్దిగా అయినా కలర్లో కొద్దిగా బాగుండేదని అయితే ఎప్పుడు కూడా బాధపడాడు. ఆయన యవనస్తుడు అయిన తర్వాత చాలా బాధ. ఎవడు చూసినా ఆయనకు పేరు పెట్టేవాడు. ఒక్కడు చూస్తే బొగ్గు అంటాడు
కదా. ఇక్కడ చూస్తే ఇంకొక పేరు పెడతాడు, ఏంటయ్యా నన్ను నల్లగా ఎందుకు చేస్తావయ్యా అని. ఆ రోజు రాత్రి చాలా ఏడ్చుకొని ప్రార్థన చేశాడు. అయ్యా ఈరోజు నువ్వు నా జవాబు ఇవ్వాలా. కొందరిని తెల్లగాను కొందరిని నల్లగాను ఎందుకు చేస్తావయ్యా, నాకు జవాబు కావాలా, నువ్వు ప్రత్యక్షం అవుతావా లేదా అని బాగా పోరాడి ప్రార్థించాడు. దేవుడు దర్శనమయ్యాడు. ఏంట్రా నీ గోలా, చెప్పరా, ఇప్పుడు నాకు జవాబు చెప్పు. ఆయన ఎందుకు తెల్లగా చేసావు, నన్ను ఎందుకు నల్లగా చేసావు? దేవుడు అంటే నేను నల్లగా చేయలేదు, తెల్లగా చేయలేదు. హై అట్లా అంటావు, నన్ను చూస్తే బొగ్గు అంటున్నారు అందరూ, నల్లగా లేదా? నన్ను చూస్తే అందరూ అంటారు, మా మమ్మీ డాడీ కూడా అంటారు, ఎవడు పుట్టినవాడరా ఇట్లా నల్లగా పుట్టామని. మా తల్లిదండ్రులు నన్ను చూసి అంటున్నారు, నువ్వేమో నల్లగా నిన్ను చేయలే అంటావు. లేదరా నేను నల్లగా చేయలేదు. ప్రభువా నువ్వు అబద్ధమాడని దేవుడు అని అంటున్నావు కదా, నన్ను చూసి ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు? నువ్వు నల్లగా చేశాను. లేదరా నేను నల్లగా చేయలే. మళ్ళీ ఎట్లా చేస్తావు? నా రూపంలో నేను సృష్టించాను. నేను ఎవరిని నల్లగా కాను, పొట్టిగా కాను, లావుగా ఎట్లా కూడా నేను సృష్టించలేను. నా రూపంలో నేను సృష్టించాను. ఆమేన్. లోకంలో నిన్ను బొగ్గులాగా చూడొచ్చు, నా సన్నిధానంలో వస్తే నా రూపంలో వచ్చిన వాడా అట్లనే నేను చూస్తాను. హల్లెలూయా. బయట నువ్వు ఎట్లా కనబడినా లోపల నువ్వు అందంగా కనబడుతున్నావరా, అది చాలు. ఆమేన్. దేవుని స్తోత్రము. ఆ రీతిగా దావీదు కలిగి ఉన్నవాడిగా ఉండే. అప్పుడు దేవుడు ఎవరి ముందు కనపరిచాడండి? ఇంటి వారి ముందు కనపరిచాడు. ఆయన అభిషేకింపబడాడు. ఇప్పుడు ఏమైందంటే దేవుని స్తోత్రం, కొద్దిగా ఆలస్యం అవుతుందండి, కానీ వినాల్సిందే మీరు. ఆమేన్. ఎందుకు? ఈరోజు కలిగి ఉన్న వారిగా మీరు వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. దానికి ఖచ్చితంగా మీరు వినాల్సిందే. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇద్దరు గురించి చెప్పాలనుకున్నా కానీ కన్సెషన్ ఒక్కరి గురించి చెప్తాను, కాబట్టి ఖచ్చితంగా వినాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమైందంటే మరుసటి రోజు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? దాని ముందు రోజు ఈయన ఏంటి? రాజు కదా. ప్రపంచానికి తెలియజేయబడకపోయినా ఇంట్లో తెలియజేయబడింది. ఎవరైనా సామాన్యవాడు కాదు రోయ్ కదా. ఎవరినైతే చూసి గొర్రెలు కాసుకొని వెళ్ళరా, పనికి మాలినవాడరా అని చెప్పారో వాళ్ళ ముందు దేవుడు కనపరిచి, ఓ ఈయన రాజు బాబు, నెక్స్ట్ రాజు వీడే అని కనపరుస్తాడు. మరుసటి రోజు లేచిన వెంటనే కుర్చీ వేస్తారా, ఆయన్ని దులిపి కూర్చోబెట్టారా? అరే కూర్చోరా, నాష్ట చేసుకొని వెళ్ళరా అని అన్నారా? పొద్దున పాపము లేవడానికి నైట్ ఎప్పుడు వెళ్ళిండో ఏమో, సమయం లేటుగా వెళ్ళినేమో, లేటుగా పండుకొని లేటుగా లేచాడు. పొద్దునే నాన్నగారు లేపి, రై ఏంట్రా గొర్రెలు తీసుకెళ్ళకపోతే నేను తీసుకెళ్ళాలా, నడు. ఏమైందండి? నెక్స్ట్ డే ఏమైనా ట్రీట్మెంట్లో మార్పు ఉండేనా? ఏం మార్పు లేదు. ఒకటి మాత్రం తెలుసుకోవాలా, దేవుని ముందు కలిగి ఉన్నవారు మీరు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కనపరచాలని అనుకున్నా, ప్రపంచంలో వాళ్ళు మిమ్మల్ని మీలో ఉన్న మంటని అణిచివేయాలనే అనుకుంటారు, తొక్కుతూ ఉంటారు. ఏ వేస్ట్ కాడరా, వేస్ట్ మాట లేదు, ఏ పనికి మాలిన వాడు ఇట్లనే ఉంటాడు, ఆడికి ఏం తెలీదు అని పదే మన గురించి చెప్పేవారు ఉంటారు. దాన్ని బట్టి కూడా స్తోత్రము. హల్లెలూయా. మనల్ని చూసి బొగ్గు అని అనొచ్చు, కానీ దేవుడు మనల్ని చూసి సుందరివి. హల్లెలూయా. నువ్వు ఎంత అందంగా ఉన్నావురా, నువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా. దేవుని స్తోత్రం. పెళ్లి చేసుకోవడానికి మంచిగా నువ్వు పెళ్లి కుమార్తెలాగా చక్కగా నువ్వు రూపింపబడ్డావు. ఎవరిని చూసి అంటున్నారు? పొలం నుండి దుమ్ము ధూళి వేసుకొని వచ్చిన దావీదుని చూసి, అబ్బా ఎంత సుందరంగా ఉన్నారా, ఎంత అందంగా ఉన్నావరా. ఎందుకు? లోపల అందాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంటి ముందు ఘనపరిచాడు, కానీ ఆ ఘనతని వాళ్ళు స్వీకరించలేదు, ఆ ఘనతని ఘనంగా వాళ్ళు ఎంచలేదు. నెక్స్ట్ డే కూడా గొర్రెలను కాచడానికి పంపించేశారు. కానీ దేవుడు మాత్రం ఒక వ్యక్తిని ఘనపరచాలని అనుకుంటే మాత్రం ఎవ్వడు ఆయన్ని ఆపలేడు. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఆ దేశంలోనే ఒక సమస్య వచ్చింది, పెద్ద సమస్య కూడా ఎవరికి వచ్చిందండి? పక్కింటి వాడికి రాలేదు. సమస్య వచ్చింది రాజుకు వచ్చింది. హల్లెలూయా. రాజుకు సమస్య. ఏం సమస్య వచ్చింది? ఒక దురాత్మతోని పీడింపబడ్డాడు. ఒక దురాత్మ ఆయన మీద ఎక్కేసింది. చిరాగా చేస్తున్నాడు. ఎవడు పక్కన వచ్చినా కయ్యా వయ్యా అని అరుస్తున్నాడు. ఎవడు పక్కన వచ్చినా చంపేస్తాను అంటున్నాడు. ఆయనతో మాట్లాడాలంటేనే విసుకున్నారు. ఇదేంట్రా బాబు, ఎప్పుడు చూసినా విసుక్కుంటున్నాడు, ఎప్పుడు చూసినా కారణం లేకుండా కోపపడుతున్నాడు. ఈయన ఏమైనా చేయాలరా బాబు, లేకపోతే మనల్ని బతకనియాడు, ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలియదని అందరూ కూడా విసుక్కొని వెళ్ళి మెల్లిగా ఒకడు ధైర్యం వచ్చి అన్నాడు, రాజు నీలో ఏదో ప్రవర్తనలో తప్పు ఉంది, ఏదో తేడా ఉంది, కయ్యా వయ్యాని అరుచుకుంటున్నావు, చిరాగ్గా ఉన్నావు, కోపం వస్తే ఈట తీసుకొని చంపుతానంటావు, ఏంటి రాజు నువ్వు చేసేది?
నీలో ఏమో ఉంటుందంటే అప్పుడు రాజు కూడా ఒప్పుకుంటారు, అవునరా నాకు కూడా నెమ్మదియే లేదు, మనశ్శాంతియే లేదు, రాత్రి నిద్ర రావట్లేదు, చీకటిగా ఏదో దాటి వెళ్ళినట్టు ఉంది, ఏదో నన్ను ఒత్తిడి పరిచినట్టు ఉంది, నన్ను పండుకొనియట్లేదు, అసలు నన్ను నిద్రపోనియట్లు, అందుకే నేను చిరాకుగా ఉన్నా. అంటే అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, అమ్మా దురాత్మ ఎక్కిందిరా బాబు, దురాత్మ ఎక్కింది. అప్పుడు వాళ్ళు సొల్యూషన్ కొరకు వెతుకుతారు. ఎవడున్నాడు ఈ కాలంలో అంటే ఏమని చెప్తారు, ఎవడైనా సేవకుడు తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే బాగుంటుంది. ఆ కాలంలో ఏమన్నారు, వీణ వాయించేవాడు ఎవరన్నా ఉంటే రమ్మని చెప్పండి అని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్ని చోట వెతకడం మొదలుపెట్టారు. వెతికితే ఎవరు దొరికారండి? హల్లెలూయా. దావీదు ఎవరండి? కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. దావీదు ఎవరు? ఆమేన్. కలిగి ఉన్నవాడిని ఇంటిలో ఉన్నవారు ఇంటి ముందు గనపరిచిన దేవుడు వాళ్ళని మళ్ళా గొర్రెల కాపరని పంపారే, దేవుడు విడిచిపెడతాడా? ఎక్కడో నువ్వు వాడబడతావు. ఆమేన్. ఎక్కడో వాడబడతావు. అక్కడ నువ్వు మాత్రమే వాడబడతావు, నువ్వు తప్ప వేరు ఎవ్వరు వాడబడరు. కలిగిన వారికి ఇవ్వబడును, అధికంగా ఇవ్వబడును కదా. 12వ వచనంలో ఏం కలిగి ఉండే ఆయన? అందము కలిగి ఉండేది. ఏమందము? ఆత్మీయ అందం. ఆమేన్. అర్థమవుతుందా నేను మాట్లాడేది? ఇప్పుడు కలిగిన వారికి దేవుడు ఏమి ఇవ్వాలా? అధికము ఇవ్వాలా కదా. దేవుని స్తోత్రం. నా వాయిస్ కొద్ది మంచిగానే ఉంది కదా, ఎఫెక్ట్లు వద్దుమా. థ్యాంక్ యూ. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 18వ వచనాన్ని చదువుదాం. 18వ వచనం చదువుదాం. 18వ వాక్యం. దేవుని చిత్తగింపుము. ఒకడొచ్చి రాజు దగ్గర అంటున్నాడు, అయ్యా చిత్తగింపుమయ్యా, బెత్లెహేములో యెషై యొక్క కుమారుడు, కుమారులో ఒకరిని చూచి తిని, పెద్దవాడిని చూడలేదు, మధ్యలో ఉన్నవాడిని చూడలేదు, ఏడోవాడిని చూడలేదు, కానీ ఎవ్వరు కూడా చూసి అరే వీడు మంచోడు అని చెప్పని వాడిని నేను చూశాను. హల్లెలూయా. అప్పుడు వరకు ఆయన్ని చూడలేదు, కానీ ఎవరో నిన్ను చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చదువుదామా. చమత్కారముగా వాయిద్యము వాయించగలుగుతారు. జాగ్రత్తగా వినాలండి. అప్పటి వరకు వాయిద్యం ఎవరి ముందు వాయించాడు? ఆయన గొర్రెల ముందు, మేకల ముందే వాయించాడు. హల్లెలూయా. ఆయన గొర్రెల ముందు, మేకల ముందు చమత్కారంగా వాయించినప్పుడు ఏం చేసింది? ఒక 100 గ్రామ్ గడ్డి ఎక్కువ తినింది అంతే కదా. దేవుని స్తోత్రం. బాగా ఉరిగి పండుకుంది. అరే మంచుకుందిరా ఈ మ్యూజిక్ అని ఎవరు విన్నారు? మేకలు, గొర్రెలు విన్నారు. ఎవరికి తెలియదు ఇలా వాయిద్యం చక్కగా వాయిస్తారు. ఇంట్లో ఏమనుకున్నారు? అరే వీడు పనికి మాలినవాడు, ఏం చేస్తాడు వాడు, రోజు వీణను పట్టుకొని వెళ్తున్నాడు, ఏం చేస్తాడేమో అని అట్లనే అనుకున్నారు. కానీ గొర్రెల మేకలకు మాత్రమే తెలుసు ఈయన వాయించేవాడని. కానీ దేవుడు రహస్యంగా ఎవరు తెలియజేశారు? ఎవరో ఒకరుండే. హల్లెలూయా. మీరు ఏం చేసినా చేయకపోయినా, ప్రపంచంలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని అంచివేసినా, ఎవరో ఒకరికి తెలుస్తుంది మీరు కలిగి ఉన్నవారని. హల్లెలూయా. అప్పటి వరకు మీరు ఏం కలిగి ఉండే? కేవలము దేవుని ఒక ముందు సౌందర్యవంతులే. కానీ ఇప్పుడు మీరు ఏం కలిగి ఉన్నారు? చమత్కారంగా అభిషేకముతోని వాయించే వారని. హల్లెలూయా. అది మాత్రము కాదు, ఇంకా చదువుదామా. బహుశూరుడా. గొర్రెల దగ్గర వెళ్ళిండా? యుద్ధానికి వెళ్ళిండా? గొర్రెల దగ్గర వెళ్ళి బహుశూరుడు అని తెలియజేయడానికి ఏం చేసినాయన? అప్పటి వరకు సింహాన్ని, ఎలుగుబంటిని కూడా చంపలే. గొర్రెల దగ్గర వెళ్ళిన వాడు బహుశూరుడని ఎందుకంటారు? ఆయన్ని చూసి వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్నలు ఏమన్నారు? పనికి మాలిన వాడు కదా. ఈయన ఏమంటున్నాడు? బహుశూరుడు. 3వ మాట యుద్ధశాలి. యుద్ధం చేసిన అండి. గోలియాత్కి వ్యతిరేకంగా వెళ్ళరా అని రాజు అని, నా కత్తిని ఇస్తాను, నా ఖడ్గం ఇస్తాను, నా ఈటని ఇస్తానంటే దావీదేమన్నాడు? అయ్యా ఎంత భారం ఉంది, ఒక అడుగు కూడా ముందు పెట్టలేకపోతున్నా, కనీసం ఆయుధం కూడా చేతిలో పట్టుకోలేని వాడిని చూసి ఏమన్నారు? యుద్ధ. హల్లెలూయా. దాని అర్థం ఏంటండి? ప్రపంచానికి ముందు మీరు ఏం చెయ్యకపోయినా మీరు కలిగి ఉన్నవారు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మీకు ఇచ్చేశాడు. దావీదు కూడా తెలీదు యుద్ధమా నేనా,
నాకు తెలిసిందంతా ఒక్కటే, కర్రని తీసుకొని షు హడి హడి అదొక్కటే చెప్పు. నేనా కత్తి పట్టుకోవాలా బాబోయ్, అస్సలకి రాదు నాకు. ఇంకేం చేసావు టైంపాస్కి? వరుసలు తీసుకొని కదా, చిన్నపిల్లలు అట్లనే ఆడుకుంటారు కదా, ఈ కాలంలో క్యాటబిల్ట్ అంటారు, ఆ కాలంలో వరుసలు తీసుకొని ఆడుకునేవాడు. అంతే, అంతవరకే వచ్చు. కానీ ఆయనలో నా అభిషేకాన్ని ఎవరో ఒకరు చూశారు. హల్లెలూయా. మీరు కలిగి ఉన్న వారిగా మార్చబడితే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదుని చూశాను, ఆయనలో ఏమో ఉందని ఒక్క వ్యక్తి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో? ప్రవక్త ఉండొచ్చేమో కదా, ఎందుకంటే దావీదు చెయ్యని కార్యముల గురించి చెప్తున్నాడే, ప్రవక్తగా ఉండొచ్చు. ఆయన రహస్యంగా చేసిన కార్యములన్నీ కూడా ఆయన చూశాడు, చెయ్యని కార్యములు కూడా ఆయన చూశాడు. ప్రవక్త కలిగి ఉన్నవాడు. ఫస్ట్ ఏంటి? కేవలము అందం మాత్రం ఉండే, ఆత్మీయ అందం మాత్రం ఉండే. ఇప్పుడు చమత్కారంగా వాయించడం ఏంటి కదా, యుద్ధ వీరుడుగా మార్చబడడం ఏంటి, పరాక్రమశాలిగా మార్చబడడం ఏంటి కదా, ఇది అన్ని గుణ లక్షణాలు ఆయనకు సమకూర్చబడి తర్వాత ఏమన్నా అది కంటిన్యూ చేద్దామా బ్రదర్? మాట నేర్పియు. ఆమేన్. చివరిలో రాయబడి ఉంది చాలా. ఆమేన్. దేవుని స్తోత్రం. చివరి గల్లో రాయబడింది ఆయన మంచిగా అందుడు కదా, అంటే ఆయన అందముతో పాటు ఇదన్నీ కూడా దేవుడు ఇచ్చేస్తాడు. కలిగిన వారికే ఇవ్వబడును. హల్లెలూయా. ఎన్ని ఇచ్చాడు కదా అండి దేవుడికి కూడా, ఆయనకి చాలా ఇచ్చేసాడు కదా. ఇప్పుడు ఆయనని సౌలు దగ్గర వెళ్ళి నిల్చోబెడుతున్నాడు. ఇప్పుడు సౌలుకి వెళ్ళి ఈయన వీణ వాయిస్తేనే దురాత్మ పోతుంది. ఈయన చాలా విచిత్రంగా చూస్తున్నాడు, ఇదేంట్రా బాబు, నేను వీణ వాయిస్తే గొర్రెలు మేకలు పండుకున్నది కదా, ఒక 100 గ్రాముల గడ్డి ఎక్కువ తినేది, ఇప్పుడేంట్రా బాబు నేను వీణ వాయిస్తే దయ్యాలది కూడా పారిపోతున్నాయి. ఆయనకి విచిత్రంగా కనబడుతుంది. హల్లెలూయా. ఆయనకి తెలియలేదు ఆయన కలిగి ఉన్నవాడని. హల్లెలూయా. ఆయనలో ఏమో శక్తి ఉందని ఆయనకు కూడా తెలియలేదు. అందరూ వాయించినట్టుగా వాయించలేదండి, ఆయనలో నుండి అభిషేకము శక్తి బయలుదేరింది. హల్లెలూయా. ఇక్కడ వాయించిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ రీతిగా దీవించిన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కలిగి ఉన్న వారిగా దేవుడు మార్చును గాక. మీరు చేసిన చిన్న చిన్న పనుల్ని దేవుడు బహుగా దీవిస్తాడు. ఆమేన్. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక మాట నేను చెప్తానండి. ఒక సంఘములో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసినట్టు ఆ సంఘంలో షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ సంఘస్థులే ఒక అతనికి చాలా ఇష్టం డైరెక్టర్గా ఉండాలని, డైరెక్ట్ అంతా కూడా చేసేవాడు, సంఘంలోనే చేశాడు. అయితే సంఘంలో ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయడానికి క్రిస్మస్ నేటివిటీ స్కిట్ వాళ్ళు చేశారు. చాలా చక్కగా చేశారు. జరిగిన కార్యం ఏంటంటే అది మెల్లిమెల్లిగా యూట్యూబ్లో వచ్చి చాలామంది చూడడం మొదలుపెట్టారు. ఈరోజు ప్రపంచమంతట్లో కూడా పెద్ద షో నడిపిస్తున్నారు. ఒక యాప్ ఉంది, ద చోజన్ అని. ఎంతమంది చూస్తున్నారు? ద చోజన్. ఆ చోజన్ ఒక సాక్ష్యం ఏంటంటే ఒక్క సంఘములో ఒక సంఘస్థులతోని ఆరంభింపబడిన పని. ఇప్పుడు ప్రపంచమంతట్లో కూడా ఎప్పుడురా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది, ఎప్పుడురా నెక్స్ట్ మీరు రిలీజ్ చేస్తారని ప్రపంచమంతా కూడా వేచి ఉండి, దేవుని స్తోత్రము, ఫస్ట్ క్రిస్టియన్ టీవీ షో ఇంత ప్రసిద్ధిగాంచిన షోగా మార్చబడింది. హల్లెలూయా. ఏముండే వాళ్ళలో? ఏదైనా చెయ్యాలని ఒక ఆసక్తి. ఆమేన్. దేవుడు అని బహుగా ఆశీర్వదించాను. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళి తర్వాత చూడండి చోజన్ అని. కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, కొన్ని ఎపిసోడ్స్ బైబిల్ ప్రకారంగా లేదు, కానీ దాని వెనుక ఒక ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు. ఎంతైనా టీవీ ప్లే అన్నీ మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది కదా, ప్లస్ని మాత్రం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ మొత్తానికి దేవుడు వాళ్ళని దీవించాడు కదా. ఎందుకు? వాళ్ళున్న ఆసక్తిని చూసి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దావీదుని దేవుడు ఆశీర్వదించాడండి, కలిగి ఉన్నవాడిగా మార్చబడ్డాడు. కొన్ని రోజులు ఉండే ఆ దురాత్మ వచ్చినప్పుడంతా ఈయన వీణ వాయించేవాడు, దురాత్మ పారిపోయేది. ఇదేంట్రా బాబు వచ్చినప్పుడంతా వాయిస్తున్నాడు, అసలు ఈయన మ్యూజిక్ వినలేకపోతున్నాం. హల్లెలూయా. అభిషేకము లేకుండా వాయిస్తే ఇంట్లో ఎవ్వడు కూడా మ్యూజిక్ వినలేడు. హల్లెలూయా. అభిషేకముతోని వాయించి పాట పాడితే దయ్యం మాత్రమే వినలేదు, వీరులందరూ వినగలుగుతారు. హల్లెలూయా. మొత్తానికి మీ స్వరం ఎలా ఉందో అది సమస్య కాదు, మీరు ఎలా వాయించగలుగుతున్నారు అది సమస్య కాదు.
మీలో కలిగి ఉన్నవారిగా ఉండి మీరు పాట పాడి వాయిస్తే అందరూ వినగలుగుతారు. ఎవరు వినలేడు? దయ్యం మాత్రం వినలేదు. అపాది మాత్రం పారిపోతుంది. బాబోయ్ నోడతారు అక్కడ. బాబు నువ్వు నోరు తెరిస్తేనే నేను ఉండలేకపోతున్నా. హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి. మీరు నోరు తెరిస్తే ఇంటి వాళ్ళు పారిపోతారా, దయ్యం పారిపోతుందని? ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి పంపించేస్తాడు. ఇప్పుడు నేను మంచిగా అయిపోయినాను, దావీదు బాగా అయిపోయినాను అంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు మళ్ళీ చూసి ఆయన ఏమన్నారు? ఇన్ని రోజులు ఎవరా నువ్వు చేసిన పని నేనే చేశాను, వెళ్ళు. మళ్ళీ ఎక్కడ పంపిండు? హల్లెలూయా. నువ్వు ఏం సాధించినా, ఏం కలిగి ఉన్నవాడిగా ఉండినా ఒక కూటం ఉంటుంది. ఆ కూటం ఏం చేస్తుంది? తొక్కుతూ ఉంటుంది నేను. హల్లెలూయా. ఆ కూటంలో నిన్ను ఇంకా చూసి ఏమంటారు? వేస్ట్ 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 అనే మాట పెడుతుంటారు. అయ్యా నేను ఇది చేశాను, ఏం చేసినా ఏంటి, నాకేంది వేస్ట్ అని. అరే ఇక్కడ వెళ్ళి నేను ప్రసంగం చేశాను, నువ్వు ఆడ ప్రసంగం చేశాను, నాకేం చేయాలి, నువ్వు వేస్ట్. హల్లెలూయా. ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళా మేకలు గొర్రెలు వెళ్ళరా, మళ్ళీ అడి 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 అని ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఫస్ట్ దేవుడు ఇంటికి ముందు ఘనపరిచాడు, కుటుంబాసం. రెండోదిగా రాజు ముందు ఘనపరిచాడు. రాజుకే తెలియజేశాడు, ఈయన విచిత్రమైన వాడు రోయ్, మామూలుడు కాదు. ఇప్పుడు దేవుడు చూశాడు, ఇప్పుడు టైం వచ్చిందిరా, ప్రపంచానికి తెలియజేస్తాను ఎవరని. హల్లెలూయా. ఎందుకు? దావీదెవరు? ఉన్నవాడు. దావీదెవరండి? కలిగి ఉన్న వారికే. అవే రెండు కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అధికంగా ఇస్తూ ఉంటాడు, అది మాత్రము కాదు, బయలుపరుస్తూ ఉంటాడు ఆయన ఎవరని. ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చింది. గోలియాత్ అనబడిన రాక్షసుడు. 40 రోజులు వచ్చినాయి. ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు. 40 రోజులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. రాజు నుండి, సైనికుల నుండి, సైన్యాధిపతి నుండి ఎవ్వడు. బాబోయ్ నాకు ధైర్యం లేదు. ఆయన చూస్తే ఎట్లా ఉన్నాడు రా బాబోయ్, ఆయన చిన్నప్పుడు యుద్ధం చేస్తాడు, ఒక్క దెబ్బకి చచ్చిపోతాం రా బాబోయ్ అని అందరూ ఆయన బాహాట్యంగానే చూశారు. దావీదుని ఆ సమయంలో కూడా ఎట్లా ఎంచుకున్నారు? సైనికుడిగా ఎంచుకున్నారా? లేదు, టిఫిన్ మోసేవాడిగా ఎంచుకున్నాం. అరే కొద్ది పలహారాలు చేసి పెట్టాను, అన్నలకి ఇచ్చేసినా పో, ఇచ్చే చక్కగా రావాలా, టైంపాస్ చేయకూడదు. ఆమె మళ్ళీ ఏం చేయాలి? ఇంటికి వచ్చి గొర్రెలు చూసుకోవాలా, వెళ్ళి చక్కగా వెళ్ళి ఇంట్లో తిండి గిండి ఇచ్చేసి వచ్చిండు. వచ్చి చూసిన వెంటనే అందరి చూపు వేరే రకంగా ఉంటే, దావీదు చూపు వేరే రకంగా ఉండే. గోలియాత్ని చూసినాడు, అందరూ ఏమన్నారు? పరాక్రమశాలి, యవనస్తుల నుంచే ఆయన తర్జుమా పొందుకున్నవాడు, ఒక్క దెబ్బకి 1000 మందిని చంపుతాడంట బాబోయ్ అని అట్లా చూస్తారు. కానీ దావీదు చూసి సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఈడే పాటివాడు, వీడికి వ్యతిరేకంగా ఎందుకు మనం నిలబడలేము? ఆయన నాకు వ్యతిరేకం కాదు, నా దేవునికి వ్యతిరేకంగా వచ్చింది, నేను వెళ్తా అన్నాడు. హల్లెలూయా. దావీదు ఎవరండి? కలిగి ఉన్నవాడు. అవే ఇప్పుడు రాజు అంటున్నాడు, అవునరా కదా, దేవుని స్తోత్రం, ఏముందరా నీకు, ఆయనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తా ఉంటున్నావు, చూస్తే పోరగాళ్ళగా ఉన్నావు, ఏముందిరా? కలిగి ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడు. ఆమె కదా. ఫస్ట్ ఆత్మీయ సౌందర్యం, తర్వాత అభిషేకింపబడిన వాయిద్యం వాయించేవాడు యుద్ధ వీరుడని పిలువబడ్డాడు. ఇప్పుడేం తెలుసా? ఆయన అంటున్నాడు, రాజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు 2-3 దేవుడు రహస్యంగా కొన్ని కార్యాలు నాకు ఇచ్చాడు, కొన్ని క్వాలిఫికేషన్, కొన్ని కార్యములు నేను సాధించాను. ఏం సాధించావా? 35వ వచనంలో సింహాని ఎలుగుబంటిని ఎలా చంపాడంట? సింహాన్ని దాడిని పట్టుకొని కొట్టాడంట. బాబోయ్, ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి కదా. 15 నుండి 18 సంవత్సరాలు కుర్రోడు, సింహం యొక్క దాడిని పట్టుకున్నాడంట. 35వ వచనాన్ని చదువుదామా? నేను చెప్పట్లే, బైబిలే చెప్తుంది. దాని ముందు వచ్చిన చదువుదాం. 34లో ఉందా? అచ్చా, తరిమి చంపి అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏముందంటే ఐ కాట్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ బియర్డ్ కదా, అంటే దాడిని పట్టుకొని చంపాలని రాయబడింది. ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా సునాయాసంగా చంపేశానయ్యా. ఇప్పుడు ఏంటి?
కలిగి ఉన్న వాడికి అధికంగా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏం సామర్థ్యం ఇచ్చాడు? నీ చేతిలో ఏమీ లేకపోయినా పర్వాలేరా, నీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేడు. ఆమేన్, హల్లెలూయా. కలిగి ఉన్న వాడికే దేవుడు ఇస్తాడు. ఆమేన్. కలిగిన వాడికి అధికముగా దేవుడు ఇస్తాడు. ఎప్పటి వరకు ఇస్తాడు? సమృద్ధి అయ్యే వరకు. ఆమేన్. కలిగిన వాడికి దేవుడు అధికంగా ఇస్తాడు. కలిగిన వాడికి ప్రపంచంలో ఆయన ఎవరు అని బయలుపరుస్తాడు, ఆయన ఎవరు అని తెలియజేస్తాడు. ఇప్పుడు దావీదుని ఎవరి ముందు తీసుకెళ్ళాడు దేవుడు? మొత్తం ఇశ్రాయేల్ అంతా చూస్తుంది యుద్ధాన్ని కదా. చిన్నవాడు కదా, గోలియాత్కి చాలా హేళనంగా ఉండే, ఏంట్రా బాబు నన్ను చంపడానికి చిన్నవాడిని పంపుతారు, ఛా నాకే అసహ్యంగా ఉంది, ముక్కలు ముక్కలుగా చేసి నేను పక్షులకి ఇచ్చేస్తాను అంటే ఈయన అన్నాడు, చూసుకుందాం లేదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడనండి, ఒక రాయిని మాత్రం విసిరేశాను కదా, నెత్తిలో చిన్న గ్యాప్ ఉండే, రాయి విసిరేస్తే చాలు, దేవుడు ఆ రాయిని పట్టుకుని వెళ్ళి ఏడయ్యాలో ఆడేసేస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగి. నువ్వు చేయాల్సింది ఏంటి? చిన్న రాయి వేస్తే చాలు, ఓ కత్తి పట్టుకొని చంపడానికి కూడా అక్కర్లేదు. దేవుని తెలుసని ఆయన తీసుకెళ్ళి ఏడయ్యాలో ఆడేస్తాడు. ఒకడు బాణము ర్యాండమ్గా కొట్టాడంట. యుద్ధానికి వెళ్తున్నప్పుడు అందరు కొట్టుకుంటారు కదా, పైన కొట్టుకుంటారు, నిశాన కూడా చూసి కొట్టలేదు. కొడితే ఆ బాణము తీసుకెళ్ళి ఆహాబు గుండెలు గుచ్చినట్ట దేవుడు. హల్లెలూయా, దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అవే ఎవరికి పెట్టాలో అక్కడ పెడతాడు. నువ్వు చేయాల్సిందేంటి? కొట్టేయి, నిశాన చూసి కొట్టడానికి అక్కర్లేదు, కొట్టు. దేవుని స్తోత్రం. దేవుడికి తీసుకెళ్ళి ఏడబెట్టాలో అలా పెడతాడు. ఆమె ఇంకా ఎంత గట్టి కొట్టాలో అంత గట్టి కొడతాడు. ఆమె ఇంకోటి ఏమి రాయబడిందంటే, శాస్త్రులు ఏమంటారంటే, ఇట్లా పడితే ఎక్కడ పడాలా? వెనుక పడాలి కదా, ఆయన ముందు పడిందంటే. అంటే ఏంటి? ముందు కలిగిన దెబ్బ కంటే వెనుకల మర్మంలో పడింది ఇంకొక దెబ్బ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనపడిన దెబ్బ చిన్నది, కనపడిన దెబ్బ పెద్దది. ఈ కొట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? పడాలని వెనకాలని చేసిండు. ఇంకా ఉంటాడాయన కదా, బోర్ల పడి చచ్చిపోయాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నువ్వు చేసేది చిన్న పని, అది దేవుడు సమృద్ధిగా చేస్తాడు. ఎందుకు? నువ్వెవరు? కలిగి ఉన్నవాడు. హల్లెలూయా, దావీదెవరు? కలిగి. ఇప్పుడేంటి? ప్రపంచానికి తెలియజేయబడి. ఇప్పుడు ఎవరైనా దాచిపెట్టగలుగుతారా దావీదుని? మళ్ళా గొర్రెలు అంటారా? గొర్రెలని మాట్లాడితే చంపుతారు. ఇప్పుడు ఎందుకు ఏమంటున్నారు అందరూ? సౌలు చంపింది 1000 మంది అయితే దావీదు చంపింది. హల్లెలూయా, దావీదు చూసి ఇప్పుడు ఏమన్నా అంటారా? నువ్వు 10 గొర్రెలు కాస్తే ఆడు 20 గొర్రెలు కాస్తా అని చెప్తారా? గొర్రెలు మాట తెచ్చుకోకు. ఎవడు దావీదు తెలుసా? సౌలు చంపిందే 1000 మంది, దావీదు 10,000ని చంపే యుద్ధ వీరుడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఏ యుద్ధానికి వెళ్ళినా గెలిచేవాడు. దావీదు ఎవరండి? కలిగి ఉన్నవాడు. ఆయన్ని ఇంటి ముందు దేవుడు ఘనపరిచాడు, రాజు ముందు ఘనపరిచాడు, ఇప్పుడు ప్రపంచం ముందు ఘనపరిచాడు. ఇప్పుడు సౌలు ఒక మాట అంటాడు, విచిత్రమైన మాట. 55వ వచనాన్ని చదువుతామా? అదే అధ్యాయము 17వ అధ్యాయం 55వ వచనం. 1 సమూయేలు 17:55. సౌలు ఎవరిని కుమారుడని అబ్నేరు దగ్గర అడిగిండు. మర్చిపోయిందండి కదా, రాజు మర్చిపోయాడు దావీదుని. అరే దురాత్మతో పీడింపబడిన ఈయనే కదా వచ్చి వీణ వాయించిండు. ఇప్పుడు అబ్నేరు దగ్గర కదా, ఈయన సైన్యాధిపతి. అబ్నేరు కూడా ఏమంటున్నాడు? రాజు నాకు కూడా తెలియదు, ఈ కుర్రోడు ఏదో కొత్తగా ఉన్నాడు. అవునరా, అన్నీ కొత్తగా ఉంటారా మీకు కదా, అన్నీ మీరు మర్చిపోయినా దేవుని ముందు దావీదు కలిగి ఉన్నవాడు. హల్లెలూయా, కలిగి ఉన్నవాడిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. ఆమేన్. కలిగి ఉన్నవాడు ఒక కోణలో ఉండలేడు, కలిగి ఉన్నవాడు దాచిపెట్టబడలేరు. ప్రపంచానికి దేవుడు బయలుపరుస్తాడు ఆయన ఎవరని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయన్ని బయటికి తీసుకొచ్చాడండి. అప్పుడు దేవుని స్తోత్రం. సౌలు వెళ్ళి దావీదు దగ్గర అడుగుతాడు, నువ్వు ఎవరు కుర్రోడు? ఆయన ఏమన్నాడు? మనం ఉంటే మనం ఏం చెప్పాం? రాజు ఏంటి మర్చిపోయినావా? దురాత్మ పట్టుకున్నప్పుడు నైట్ నిద్ర కూడా రాకపోయినప్పుడు రాత్రి అంతా నేనే వీణ వాయించాను, వీణ వాయించినప్పుడు దురాత్మ దయ్యం పోయింది కదా, అంత కూడా సిగ్గు లేదా నీకు, అని మర్చిపోతావా అని మనం కూడా చెప్పాను కదా. ఆయన ఏమంటాడు? ఏం చెప్పాడు? యెష్షయి కుమారుడైన దావీదు. హల్లెలూయా.
నీ గురించి నువ్వు ఎవరని చెప్పడానికి అక్కర్లేదు, నేను పబ్లిసిటీ చేసేది దేవుడు. హల్లెలూయా, ఆమేన్. నువ్వే డబ్బాలు కొట్టుకోవడానికి అక్కర్లేదు, ఓ నేను ఫలానా వ్యక్తిని ఇది చేశాను అది చేశాను, ఏం అక్కర్లేదు. దేవుడు తెలియజేస్తాడు ప్రపంచానికి, ఈయన కలిగి ఉన్నవాడు, ఈయన ఒక ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు. నిన్ను అణిచివేయడానికి ఒక కూటము లేచిన, నిన్ను హేళనగా చూడడానికి ఒక గుంపులో ఉన్నవారు ఉండినా నువ్వు కలిగి ఉన్నవాడని దేవుడు గ్రహించాడు. కాబట్టి ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. ఆమేన్. నువ్వు చేయాల్సినంత కూడా ఏంటి? దేవుని యొక్క సన్నిధానంలో ఉండి కలిగి ఉన్నవాడిగా నన్ను మార్చుమయ్యా అని అడిగితే చాలు. హల్లెలూయా. ఉపవాస దినమందు అధికంగా మేము దేవుని సన్నిధానంలో వేచి ఉంటాను కాబట్టి ఈ చిన్న ప్రార్థన మాత్రం చేయండి. ప్రభువా, నేను కూడా కలిగి ఉండాలయ్యా, నేను కూడా కలిగి ఉండాలయ్యా. దావీదుకి క్రమక్రమంగా ఇంకా అధికంగా ఇచ్చావు తండ్రి. అందంగా ఉండే అందంతో పాటు యుద్ధ వీరుడుగా పరాక్రమశాలిగా మార్చావయ్యా. దానితోనే కొన్ని దేవుని స్తోత్రము, కొన్ని కార్యములు చేయడానికి సామర్థ్యాన్ని కూడా ఇచ్చారయ్యా. కొన్ని జంతువుల్ని చంపడానికి, సింహాన్ని చంపడానికి సామర్థ్యాన్ని కూడా ఇచ్చారు. కలిగి ఉన్నవాడు అయ్యా, నేను కూడా కలిగి ఉన్నవాడిగా నన్ను మార్చుమయ్యా అని మనం అడుగుదామా? కలిగి ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, ఇంకా అధికంగా ఇస్తాను, సమృద్ధి వచ్చే వరకు నేను ఇస్తాను. అది మాత్రము కాదు, కలిగి ఉన్నవాడు ఎన్నడూ ఒక చోట ఉండడానికి వీల్లేదు. దేవుడు ఆయన్ని బహుగా హెచ్చిస్తాడు, బహుగా ఆయన్ని దీవిస్తాడు. చుట్టుపక్కల ఉన్న వారు హేళనగా మాట్లాడుకున్నా పర్వాలేదండి, దేవుని యొక్క థ్యాంక్ యూ కనికరము, ఆయన దృష్టి నీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించనై ఉన్నాడు. మీ జీవితాన్ని సమర్పించుకుంటారా? ఒక 2 నిమిషాలు ప్రార్థిస్తారా? అయ్యా, కలిగి ఉన్నవానికే దేవుని స్తోత్రం. కలిగి ఉన్నవానిగా నన్ను మార్చుమయ్యా, కలిగి ఉన్నవానిగా నన్ను మార్చుమయ్యా, కలిగి ఉన్నవానిగా మార్చుమయ్యా. పగిలిన పాత్రం నేను, అయ్యా నన్ను రూపించి నడిపించుమయ్యా అని మనం అడుగుదామా? పగిలిన పాత్రం అది నీకే తెలుసు, దేవా వాడుచున్నావు, ఇది ఎవరికి తెలుసు? పగిలిన పాత్రం అది నీకే తెలుసు, దేవా వాడుచున్నావు, ఇది ఎవరికి తెలుసు? పనికిరాని నాలో నీవు జన్మించితివి, నీవు లేని నా హృదయము వేకువలేదే. పనికిరాని నాలో నీవు జన్మించితివి, నీవు లేని నా జీవితము వ్యర్థము కదా. నీవు లేని నా లోకం వేకువలేదే, నీవు లేని నా లోకం వేకువలేదే. దేవకుమారా గుర్తించుకోవయ్యా, దేవకుమారా కాస్త గుర్తించయ్యా. నీవు తలచిన ఆశీర్వాదమే నీవు మరచిన ఎటు పోదును. నీవు తలచిన ఆశీర్వాదమే నీవు మరచిన ఎటు పోదును. అడుగుదామా? అయ్యా నన్ను మర్చిపోదయ్యా, కలిగి ఉన్న వారిగా నన్ను మార్చుమయ్యా. ఒక 2 నిమిషాలు అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? కలిగి ఉన్న సంఘముగా ఇది మార్చబడును గాక. అయ్యా నీ దృష్టిలో కలిగి ఉన్న వారిగా నన్ను మార్చుమయ్యా. అయ్యా మీ సన్నిధానంలో వేచున్నందుకు అయ్యా నేను ఇది పొంది ఉన్నానయ్యా, ఇది నేను కలిగి ఉన్నానయ్యా. కలిగి ఉన్న వారు ఇంకా అధికంగా దేవుడు ఇస్తాడు. ఇవ్వడం మాత్రము కాదు, ప్రపంచానికి తెలియజేస్తాడు ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన కలిగి ఉన్నాడు, ఈయనలో ఏదో శ్రేష్టమైనది ఉంది. అయ్యా మీరు కలిగి ఉన్న వారిగా మమ్మల్ని మార్చుమయ్యా అని మనం అడుగుదామా? థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థన చేయండి, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళక ముందే కలిగి ఉన్న వారిగా నన్ను మార్చుమయ్యా. కలిగి ఉన్న వారికే ఇవ్వబడును, కలిగి ఉన్న వారికి అధికముగా ఇవ్వబడును,
కలిగిన వారు సమృద్ధి అయ్యే వరకు ఇవ్వబడును. యేసయ్యా, కలిగిన వారిగా నన్ను మార్చుము తండ్రి. అయ్యా, నేను ఉన్నవాణ్ణిగా నేను మార్చబడాల తండ్రి. నీ దృష్టిలో కలిగిన వాణ్ణిగా నేను మార్చబడాలయ్యా. నీ దృష్టిలో నేను ఉన్నవాణ్ణిగా మార్చబడాల తండ్రి. అయ్యా, ఒకసారి కనికరము చూపమయ్యా, కటాక్షము చూపమయ్యా. కలిగిన వాణ్ణిగా నన్ను మార్చుము తండ్రి. అవునయ్యా ప్రభా, మార్చుము తండ్రి. మాతోని మాట్లాడుమయ్యా. దావీదుని ప్రభా ఘనపరిచిన రీతిగా మమ్మల్ని కూడా ఘనపరచము. ఈ సంఘాన్ని ప్రభా ఇంకా అభివృద్ధిపరచమని అడిగి వేడుకుంటున్నాము. రెహబోతు అనుభవంలో తీసుకెళ్ళమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇది పరలోకపు గవిని. అవునయ్యా, అలా ప్రభా ప్రజలందరూ కూడా ప్రభా సాక్ష్యము ఇచ్చే రకంగా అయ్యా, నిండైన దేవుని యొక్క సన్నిధానం, ప్రసన్నత, ఎల్లప్పుడూ దేవుని యొక్క మహిమ ఉన్న చోటుగా ఈ స్థలాన్ని మార్చమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. వాగ్దానం ఇచ్చిన రీతిగా సొంత స్థలాన్ని కూడా మీరు ఏర్పరిచి ప్రభా దాని ద్వారా ప్రభా ఇంకా నీ నామని మహింపరిచే వారిగా వెళ్ళి మార్చి లేవనెత్తి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి.